మధ్యప్రదేశ్ కానీ యూపీ కానీ ఎక్కడ కానీ. అందుకని మనం ఎవరైనా మహాపురుషులని, యోగులని, అవధూతలని, గురువులని నమస్కరిస్తే మనం 2 చేతులు జోడించి నమస్కరిస్తాం. దీనికి అర్థమైంది, జీవాత్మను పరమాత్మతో కలవాలి, సంధానంలో ఉంటుంది. అది అర్థం. పరమాత్మలో కలవాలి, జీవాత్మను నమస్కారం పెడుతుంది. అంటే ఎదురున్న పరమాత్మని మన జీవాత్మతో మనం నమస్కారం పెడుతున్నాము అన్నాడు. అంటే పరమాత్మ గుణంలో, పరమాత్మ కులంలో మనము జాయిన్ అవ్వాలి. అందుకే అందరూ ఏమంటారంటే తెలుగు నమస్కారం అని అంటారు. కానీ నమస్కారం చాలా విలువ ఉంది. ఆ నమస్కారంలో ఎన్నో లక్షల రెమెడీస్ ఉన్నాయి. ఒక్క మంచి నమస్కారం, స్మైల్ చేసి నమస్కారం చేస్తే సర్వాన్ని జయించే శక్తి మనకు లభిస్తుంది. చాలా మందికి తెలియదు. అందుకని ఈ భూలోకంలో ఒకే ఒక వాక్యం, గురువు వాక్యం. గురువుకి మించిన వాక్యము, గురువుకి మించిన శబ్దము, గురువుకి మించిన శక్తి, గురువుకి మించిన విశిష్టం ఏది లేదు. అందుకని ఈరోజు మనం అందరం ఏకాగ్రతలో, ఏకాంతంలో, శాంతి స్వరూపుగా, మంచి మనసుతో స్మైల్ చేస్తూ మనం గురు ధ్యానం చేద్దాం. తర్వాత అందరి బోర్డులో వైబ్రేషన్ పెట్టుకొని, లేకపోతే స్విచ్ ఆఫ్ చేసుకోండి. మీకు ఎప్పుడు అవసరమై గురుగారి ముందు తీసుకోవాలంటే అప్పుడు తీసుకోండి. ఈరోజు మనం కర్మని పోయేందుకు వచ్చాం. ఎన్నో జన్మని కర్మలు పాపాలని విముక్తి అవకాశాలు ఎంతో ఉంటుంది. చాలా మంది గురువులు ఈ రోజుల్లో భగవద్గీత చెప్తారు, రామాయణం చెప్తారు, హనుమాన్ చాలీసా చెప్తారు, సుందరకాండ చెప్తారు. అన్ని వింటామంటే చాలా సంతోషం. అప్పటి వరకు కలిగిననే మనకు చాలా సంతోషంగా మంచిగా అనిపిస్తుంది. ఆ ఆవరణ దాటిన తర్వాత మనలో ఉన్న సాక్షులు బయటకు వచ్చి స్పందిస్తారు. అందుకని అన్నిటికీ పరిష్కారం గురువు మంత్రం ఒకటే. గురువుకి ఇచ్చిన దైవం అసలే లేదు. గురువు మంత్రం ద్వారా దేనైనా సాధించవచ్చు. అందుకని ఇప్పుడు ఒక్క 5 నిమిషాలు అందరూ కూడా ఓం గురుదేవాయ నమః నమస్కారం పెట్టు, లేక ఇలా కూర్చుంటూ ఈ ప్రార్థన చేయాలి. సత్సానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఎవరన్నా ఇప్పుడు మీ కుర్చీకి ఒక దేవుడు కూర్చుందనుకో, మీరు అరుస్తే పూర్వంతో పరిగెత్తి వస్తారు. ఎంత జోరుగా అరుస్తారు చూద్దాం. సత్సానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం గురుదేవాయ నమః. ఓం గురుదేవాయ నమః. ఓం గురుదేవాయ నమః. ఓం గురుదేవాయ నమః. అందరూ జోరుగా చెప్పాలి. మీకు శక్తి వస్తుంది, ధనం వస్తుంది, ఆరోగ్యం ప్రసాదిస్తుంది. గురువుకి మించిన దైవం లేదు. అందుకని ఈ మంత్రం ప్రతి ఒక్కరు కూడా చాలా జోరుగా ఏకాగ్రతతో చెప్పాలి. ఓం గురుదేవాయ